అందరికీ నమస్కారం అండి. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ముందు గెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి జుట్టుకొండ సత్యనారాయణ గారు, జేఎస్ గారు. సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్గా 2 పర్యాయాలు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి మరి ఒక సామాజిక వర్గమైనటువంటి పెరిక సంఘానికి రాష్ట్ర నాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి జేఎస్ గారు మనతో ఉన్నారు. వారి యొక్క స్పెషల్ ఇంటర్వ్యూ తోటి మనం వారి అంతరంగాన్ని మనం ముందుంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం జేఎస్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఫైన్ శ్రీనివాస్ గారు. జేఎస్ గారు ఒక చైతన్యవంతమైనటువంటి ఒక గ్రామంలో ఎన్నో రాజకీయంగా, ఆర్థికంగా, వ్యవసాయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఒక గ్రామంలో ఒక ఉన్నతమైన, ఆదర్శవంతమైన, ఎంతో విలువలతో కూడిన ఒక కుటుంబంలో పుట్టారు. మరి ఒక విద్యావంతులుగా ఉన్న మీరు ఒక రాజకీయ అరంగేట్రం చేసి మరి తెలంగాణలోనే ఒక చైతన్యమైనటువంటి ఒక నగరం ఒక సూర్యాపేట, ఇక్కడ మీరు చైర్మన్గా ఒకసారి కాదు 2 పర్యాయాలు వరుసగా పనిచేసి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అసలు ఈ రాజకీయ ప్రస్థానం వెనుక ఏంటి సార్? అసలు మీకు ఈ రాజకీయాలకు రావాలనే ఆసక్తి ఎందుకు కలిగింది? జనరల్గా మొదటి నుంచి కూడా మన ఈరోజు మిత్రులు శ్రీనివాస్ గారు సరే ఈ ఛానల్ ద్వారా మిత్రులకు మీకు నమస్కారం, శ్రీనివాస్ గారికి నమస్కారం. సరే వాస్తవంగా మేము వ్యవసాయ కుటుంబంలో జన్మించాం, డిగ్రీ వరకు చదువుకున్నాం. ఆ తర్వాత వ్యవసాయం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత కొంత వ్యాపార పరంగా ముందుకు పోతూ అదే పరిస్థితుల్లో ప్రజలకు కూడా సేవ చేయాలనే సంకల్పం. వాస్తవంగా కాలేజీ రాజకీయాల్లో విద్యార్థి పరిషత్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ అప్పుడు ఉమ్మడిగా కామన్గా ఉండేది పరిస్థితి. ఓకే సార్. అప్పుడు ఆ కార్యక్రమాలతోని గ్రామంలో మా కుటుంబం కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. నైజాం పోరాటంలో కూడా మా కుటుంబం అనేక కష్టాలు పడటం జరిగింది. మా నాన్నగారు, అమ్మగారు కూడా 2 సంవత్సరాలు మా గ్రామం వదిలిపెట్టి మునగాల పరిణ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ విమోచన తర్వాత తిరిగి స్వస్థలానికి రావడం జరిగింది. ఓకే సార్. పెద్ద వ్యవసాయ కుటుంబం. ఆ వ్యవసాయం ఏదైతుందో వ్యవసాయం చేసి అప్పుడు వాస్తవంగా నైజాం పోరాటం, తెలంగాణ విమోచన టైంలో మేము పుట్టలేదు. అదే సార్. ఆ తర్వాత చదువుకుంటూనే వ్యవసాయాన్ని కొనసాగిస్తూ వచ్చాం. కాలేజీ విద్య తర్వాత కొంత రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో ఇక్కడ స్థానికంగా అప్పుడు గడ్డిపల్లిలో ఒక రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి దాన్ని సుమారుగా 78 నుంచి 2004-05 దాకా దాన్ని కొనసాగించాం. సరే మా పార్ట్నర్స్ ఆ బాధ్యత అంతా కూడా వాళ్ళకి చెప్పాం. సరే ఇక్కడ 78 నుంచి ఇక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేయడం పరిస్థితి. సుమారు 79-80 ప్రాంతంలో ఇక్కడికి కూడా సూర్యాపేట షిఫ్ట్ కావడం జరిగింది. వ్యాపార రీతి ఇక్కడికి వచ్చారు. సరే వ్యాపారాలు, పిల్లల చదువులు మరి గ్రామీణ ప్రాంతంలో పరిమితమైన అవకాశాలు అప్పట్లో. అవును, అప్పట్లో కానీ ఇప్పుడు కానీ పరిమితమైనటువంటి అవకాశాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సరే ఇక్కడ 78 నుంచి వ్యాపారంలో ఇక్కడ ఇది చేయడం జరిగింది. సరే వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ విద్యార్థి ఉద్యమంలోనే మనకు సర్వీస్ మోటివ్ ఉండేది పరిస్థితి. ఓకే. విద్యార్థి దశ నుంచే మీరు చురుగ్గా పాల్గొనేవారు, కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అందుకని అప్పటి నుంచి మీకు రాజకీయం మీద జనరల్ గ్రామంలో
గ్రామంలో ఉన్నటువంటి చైతన్యవంతమైన గ్రామం కాబట్టి సంబంధాలు, అన్ని సంబంధాలు కూడా మనకు ఆ నేపథ్యం అలాంటిది, ఆ నేపథ్యం ఆ రకమైంది. సరే, గ్రామంలో ఏంటంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా మనతో మంచి ఆలోచన స్నేహభావంతో ఉండేవాళ్ళు, ఇది బంధుత్వాలు ఉండేవి. ఓకే. సరే, గ్రామంలో ఎప్పుడు కూడా నేను రాజకీయంగా గ్రామ రాజకీయాలు అన్నట్టు కూడా నేను ఇన్వాల్వ్ ఇప్పటికి టిల్ టుడే ఇప్పుడు ఎంటర్ కాలేదు గ్రామ రాజకీయాలు. అదేలేండి. ఏదైనా సరే ఏ సమస్య ఉన్నా మన వాళ్ళకి అటు చెప్పి ఇండైరెక్ట్ గా సూచనలు సలహాలు మాత్రమే, కానీ ప్రత్యక్షంగా అక్కడికి పోయి వాళ్ళకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మన చేతనైన సహకారం మనం చేసేది పార్టీలకు అతీతంగా. అంతే తప్ప గ్రామ రాజకీయాలు అన్నట్టు కూడా మనం ఇన్వాల్వ్ కాలే పరిస్థితి. అందుకటి ఏంటంటే అసెంబ్లీ సెగ్మెంట్ కూడా అదే హుజూర్నగర్ మిర్యాలగూడ కింద ఉంది, ఇప్పుడు హుజూర్నగర్ కింద హుజూర్నగర్ ఉంది. మీరే ఇక్కడ సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ కాబట్టి పెద్దగా అదేలేండి అవసరం లేకుంటుండే. అందుకటి ఏంటంటే గ్రామం కొంత డెలికేటెడ్ గ్రామం అది మొన్న నుంచి కూడా, కాబట్టి మనం సరే జాగ్రత్తగా. అదేలేండి. జేఎస్ గారు, మీరు ఇక్కడికి సూర్యాపేట సరే వ్యవసాయం, పెద్ద వ్యవసాయం, దానికి ప్యారలల్గా రైస్ ఇండస్ట్రీస్ బిజినెస్, ఆ తర్వాత రాజకీయ అవకాశాలు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయంగా ఫస్ట్ అవకాశం అంటే ఏ పార్టీ నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? టీడీపీలో నేను 87 నుంచి చురుకుగా ఉండేవారు. జనరల్గా మొదటి నుంచి టీడీపీ పార్టీ ఏర్పాటు చేసిన కాడి నుంచి కూడా అభిమానంగానే ఉన్నాం పరిస్థితి. ఓకే. ఓ మంచి రాజకీయాలు కావాలి, పేదవాళ్ళకి అందులో అవకాశం ఉండాలి, ముఖ్యంగా వెనకబడ్డ వర్గాలకు సామాజిక వర్గం దాంట్లో అవకాశం ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలనే దాని మీదనే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు పార్టీ ఏర్పాటు చేయటం, దాంట్లో యాక్టివ్గా 87 నుంచి ఫుల్ టైమ్గా ఒక 3 టర్ములు 9 సంవత్సరాలు టౌన్ అధ్యక్షునిగా పనిచేశాను. ఇది చైర్మన్ అవకాశం ముందు టౌన్ ప్రెసిడెంట్గా చేశారు. టౌన్ ప్రెసిడెంట్ 3 టర్ములు చేశాను వరుసగా, 3 9 సంవత్సరాలు చేశాను. తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థిగా 95లో నేరుగా ఎన్నికలు, ప్రత్యక్ష ఎన్నికలు నేరుగా ప్రజలతో పార్టీ టికెట్ మీద చేశారు. తెలుగుదేశం పార్టీ చైర్మన్గా భారీ మెజార్టీతో విజయం సాధించడం. ఎంత సార్ అప్పుడు మెజార్టీ? సుమారుగా 6,000 దాకా. 6,000 మెజార్టీ. అప్పుడు సార్ మీ సామాజిక వర్గం అదే బీసీ నుంచి ఆ సామాజిక వర్గం సపోర్టు మన అనేటువంటి ఓన్ చేసుకొని బాగా సపోర్ట్ ఇచ్చారు. వాస్తవంగా అంటే 95 ఎన్నికలను అయితే వాస్తవంగా ఇక్కడ మన సామాజిక వర్గం అనేది ఇక్కడ తక్కువ కుటుంబాలు ఉన్నాయి. ఎంటైర్ మున్సిపల్ లిమిట్స్లో కూడా ఆనాడున్న కుటుంబాలు 30 కుటుంబాలు అట్లా ఉన్నాయి. సరే 30 కుటుంబాలలో కూడా సరే పనాస గోవర్ధన్ గారు ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి, దేవరగట్ల నాగేశ్వరరావు గారు కొంత యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. వాస్తవంగా అప్పుడు సామాజిక వర్గానికి రాజకీయానికి సంబంధం లేకుండానే చైర్మన్ కావడం జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా సార్ మన అప్పుడు మీరు 95 జనరల్ సీట్లు, నేను ఓసీ జనరల్గానే చైర్మన్గా ఓసీ జనరల్నే వచ్చింది అవకాశం. ఓసీ జనరల్నే వచ్చాను అవకాశం. తర్వాత 5 ఇయర్స్ అట్లా రకంగా కంటిన్యూ అయింది. తర్వాత 96 ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత 97లో అంతర్గత పరిస్థితుల వల్ల మేము బీజేపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఓహో, అప్పుడు అదేలేండి. బీజేపీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 98లో మిర్యాలగూడ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కాంటెస్ట్ చేయడం జరిగింది. ఎంపీగా పోటీ చేశారు. 98లో అలయన్స్ లేదు అప్పుడు. అవునవును. సరే, అలయన్స్ లేదు కాబట్టి అప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం, అప్పుడు సామాజిక న్యాయం బిఎన్ రెడ్డి వర్గం నుంచి ఒక క్యాండిడేట్ ఉండే, అప్పుడు బీజేపీ నుంచి నేను క్యాండిడేట్ ఉంటేనే. సరే, అప్పుడు మనం ఏజ్ ఉంది 40-45 ఇయర్స్ ఏజ్లో ఉన్నాం కాబట్టి గట్టి పోరాటం చేసాం. ఓకే ఓకే, బాగా ఖర్చు పెట్టుకున్నాం అప్పుడు. అదే 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 తర్వాత మళ్ళీ వితిన్ 1 ఇయర్లో పార్లమెంట్ డిజాల్వ్ అయింది. అవునా? మళ్ళీ సెకండ్ టైం అలయన్స్ ఉంది టీడీపీతోనే. 99 సార్ అది? 99లో టికెట్ అడగలే పరిస్థితి, ఇవ్వలే. అదే 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 చాలా ప్రయత్నం చేశాను. ఏది ఎమ్మెల్యేగా? ఎంపీగా నేను కూడా ఎంపీగా చాలా ప్రయత్నం చేశాను సెకండ్ టైంలో. ఓకే ఓకే, మళ్ళీ డిజాల్వ్ అయినాక గవర్నమెంట్. ఓకే ఓకే. వాస్తవంగా టీడీపీ కూడా అప్పుడు క్యాండిడేట్ లేడు. మీరు బీజేపీ వాళ్ళు కోరితే మేము టికెట్ వదిలిపెడతా అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పారు. కాకపోతే మాకాడ పరిమితమైన సీట్ల వల్ల పార్టీ
అవును. అడగలేదు, దాని మీద దృష్టి పెట్టలేదు. కనీసం మిర్యాలగూడ అసెంబ్లీ అని ఇవ్వమని చెప్పి అడిగాను అప్పుడు 99లో. ఓకే ఓకే. మన నేటివ్ ప్లేస్ అవన్నీ కూడా అటే వస్తాయి కదా, అదేలేండి, సామాజిక వర్గం కూడా బలంగా ఉంది కాబట్టి అటు మిర్యాలగూడ అసెంబ్లీ ఇవ్వమని అడిగాను పరిస్థితి. అడిగినప్పటికి కూడా సరే మా పార్టీగా అవకాశం అదేలేండి, అవకాశం ఇక కొన్ని సమీకరణాలు ఉంటాయి కదా, సమీకరణల వల్ల అవకాశం రాలేదు. తర్వాత మళ్ళీ 2004 ఎన్నికలు వచ్చాయి. 2004 జనరల్ ఎలక్షన్స్ మళ్ళీ. అది 98 తర్వాత 99 అవకాశం చేయలేదు. 2000లో మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఓహో, మున్సిపల్ ఎన్నిక 2000 సంవత్సరంలో. అప్పుడు బీజేపీ అభ్యర్థిగా ప్రత్యక్ష ఎన్నిక అప్పుడు డైరెక్ట్ ఎన్నికలు నాకు అవకాశం ఇచ్చింది. ఓకే ఓకే. అప్పుడు మళ్ళీ గెలిపి మళ్ళీ చైర్మన్గా అప్పుడు అంటే 2 టర్మ్స్ 2 టర్మ్స్ సూర్యాపేట నగరానికి మీరు. ఇక 2000 నుంచి 95 నుంచి 2005 దాకా మున్సిపల్ చైర్మన్గా 10 ఏళ్ల పాటు కొనసాగడం జరిగింది. అనేక ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రజలకు జేఎస్ గారు అదే బాగా గుర్తు, మీరు 2 టర్మ్స్ సెకండ్ టర్మ్లోనండి అప్పుడు బెస్ట్ మున్సిపాలిటీగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దాన్ని చాలా అంటే గర్వంగా, జాతీయ స్థాయి అంటే ఒక సూర్యాపేట అనే ఒక మామూలు పట్టణానికి బెస్ట్ మున్సిపాలిటీ అనేది ఎట్లా ఫీల్ అయ్యారు సార్? అంటే దాని వెనక విజన్ ఉండేది ఎట్లా? మీరు ఒక 10 years చేసిన కృషి అది. నేను ఏంటంటే ఒక రోజులో వన్ డే ఏదో ఓవర్ నైట్ వచ్చినటువంటిది కాదు. అదేలేండి, సుదీర్ఘ విజన్ కూడా ఉండాలి కదా సార్. 10 ఏళ్ళు చేసిన కృషి, 10 ఏళ్ళు చేసినటువంటి శ్రమ, మా టీం వర్క్, మా ఆఫీస్ సిబ్బంది, మా కౌన్సిల్ మెంబర్స్, పాలక మండలి సభ్యులు, మా అధికారులు, మా సిబ్బంది అందరం కూడా దానికోసం అహర్నిశలు పనిచేసి వాస్తవంగా ప్రప్రథమంగా భారతదేశంలో ఎక్కడ కూడా చెత్త కుండీలు లేనటువంటి నగరంగా దీన్ని ఫస్ట్ ఆ రోజు. అప్పుడు ఏంటంటే 4 బజార్ల కూడల్లో చెత్త కుండీలు పెట్టి ఇళ్లలో వెళ్ళిన చెత్త అంతా తీసిపోయి ఆ చెత్త కుండీల్లో పోయడం జరిగింది. అదే దానికి అదే చెత్త కుండి, ఇది పొడి, ఇది ఉన్నాయి కదా, దానికి డస్ట్బిన్స్ ఫస్ట్ ఇక్కడి నుంచే ఇది మిగతా ప్రాంతాలకు అది సరే. ఇది దీనివల్ల ఏంటంటే కొంత ఇబ్బంది. ఒకరోజు క్లీన్ చేయకపోతే మొత్తం బజార్ల నిండా చెత్త, జదారం, దుర్గంధం, అంటువ్యాధులు ఇవన్నీ కూడా ఇది అవుతున్నాయి పరిస్థితి. దీన్ని లేకుండా చేద్దామనే ఆలోచనతో మా పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా మహిళా సంఘాల సహకారంతో, ప్రజల సహకారంతో, ప్రజల అవేర్నెస్ తోని డస్ట్బిన్ లేకుండా ఇంటింటికి 2 చెత్త బుట్టలు ఇచ్చాం మున్సిపాలిటీ నుంచి. ఒక తడి చెత్త, ఒక పొడి చెత్త కోసం 2 బుట్టలు ఇచ్చాం. డస్ట్బిన్స్ అని తీసేసిన తర్వాత ఎవ్రీడే కూడా ప్రతి బజార్కు టైమింగ్స్లో మున్సిపల్ వెహికల్స్ వస్తాయని చెప్పి, మున్సిపల్ వెహికల్ వచ్చే ముందు విజిల్స్ ఒక బజార్ అంతా అప్పుడు ఆ పీరియడ్లోనే ఇంప్లిమెంట్ అయింది. అప్పుడే చేసాం. అప్పుడు ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఉండే. అప్పుడు అదే ఇప్పుడే స్వచ్ఛ భారత్ కార్యక్రమం. అప్పుడు క్లీన్ అండ్ గ్రీన్, అవునవును, పరిశుభ్రత, పచ్చదనం అనేది దాని కింద ప్రోగ్రామ్ తీసుకొని చెత్త డస్ట్బిన్స్ లేకుండా ప్రతి ఇంటికి 2 చెత్త బుట్టలు ఇచ్చి ప్రతిరోజు కూడా ఒక నిర్దిష్టమైన టైంలో దీన్ని సేకరించేదానికి వార్డ్స్లలో తిరిగి డోర్ టు డోర్ తిరిగి ఇళ్ళ నుంచి చెత్త తీసపోయి ట్రాక్టర్లలో మున్సిపల్ వెహికల్ వేసుకొని మళ్ళీ బుట్టలు తీసుకొచ్చి ఇంట్లో వేయటం. లేకుంటే ట్రాక్టర్ ఇంటి ముందరికి వచ్చిన తర్వాత వాళ్ళే బుట్టలు తీసుకొచ్చి అందించే కార్యక్రమం. ఈ రకంగా ఏ రోజు ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్, బజార్లు పరిశుభ్రంగా ఉండటం, ఇవన్నీ రోల్ మోడల్గా చేశారు. అదే గుర్తింపు వచ్చింది. దానికి తగిన అంటే మీ కృషి, మీ విజన్కు తగినటువంటి బాగా ప్రజల సహకారం ఉంది. ప్రజల్ని కూడా అవేర్నెస్ చేశాం. అప్పుడు జన్మభూమి కార్యక్రమం, ఆ కార్యక్రమాల్లో దీన్ని అవేర్నెస్ బాగా చేశాం. దాంతోపాటుగా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి నిర్మాణం చేయించాం. ఎక్కడ కూడా రోడ్ల మీద ఈ మురుగు అనేది లేకుండా చేయటం జరిగింది. పట్టణంలో అవసరమైనటువంటి మురికి కాలువల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున చేపట్టాం. మొత్తం మురికి కాలువలు కూడా ఎక్కడికక్కడ మురికి నీరు రోడ్ల మీదకి రాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా మ్యాక్సిమం రహదారి సౌకర్యాన్ని కూడా బాగా మెరుగుపరిచాం. రోడ్లు లేని కాడ రోడ్లు ఫార్మేషన్ చేశాం. రోడ్లు ఉన్న కాడ దాన్ని మెటల్ రోడ్డు చేశాం. దాన్ని మళ్ళీ డాంబర్ రోడ్డు చేశాం, సిమెంట్ రోడ్డు చేశాం. అన్ని రంగాల్లో మీరు తర్వాత డోర్ టు డోర్ వాటర్ సప్లై కనెక్షన్ ఇచ్చాం. అన్ని సౌకర్యాలని డోర్ వాటర్ సప్లై ఇచ్చాం. తర్వాత అవసరమైన కాడ కొన్ని
స్లమ్ ఏరియాల్లో పబ్లిక్ ట్యాప్స్ కూడా ఏర్పాటు చేశాం. మ్మ్. తక్కువ డొనేషన్తో నల్లాలు కూడా కేంద్ర పథకాల ద్వారా నల్లాలు కూడా ప్రతి ఇంటికి నల్లా సౌకర్యం ఇచ్చాం. ఇన్ని రకాలుగా అదే అప్పుడున్న పరిస్థితుల్లో. తర్వాత దాంతోపాటుగా ఈ వాతావరణ సమతుల్యం కొరకు పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కూడా ఒట్టి చెట్లు నాటే కార్యక్రమం కాకుండా చెట్టు నాటి చెట్టుకు టీ గార్డు పెట్టాం. ఐరన్ మెష్. గ్రేట్. ఐరన్ మెష్ లేకుండా చెట్టు పెట్టలే. చెట్లు అదేలేండి, రక్షణ కొరకు అదే. ఆ ఇళ్ల ముందర ఎవరి ఇళ్ల ముందర చెట్లు పెట్టామో వాళ్ళనే చెట్లు పెట్టించి వాళ్ళతోనే ఆ చెట్లని కొద్దిగా కాపులా కాసే విధంగా, నీళ్లు పోసే విధంగా అప్పుడప్పుడు. మంచి ఆలోచన. అదే అదే మీరు కొంచెం చెట్లను కాపాడుకోండి, మన వాతావరణం బాగుంటుంది. అది అందరినీ బాధ్యులు చేశారు. అందరినీ అకౌంటబిలిటీ దాన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఏంటంటే నిరంతర కార్యక్రమాలు. అవునవును. మేము సరే, నేను భారతీయ జనతా పార్టీ చైర్మన్గా ఎన్నికైనా పార్టీలకు అతీతంగానే పనిచేశాను. మెంబర్స్ కూడా ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగానే కౌన్సిలర్స్, కార్పొరేటర్లు కూడా పనిచేశారు. ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి 2000 సంవత్సరంలో ఒకసారి ఏది అర్బన్ డెవలప్మెంట్, అర్బన్ మేనేజ్మెంట్ అధ్యయనం గురించి 15 రోజులు విదేశాలకు పంపించింది గవర్నమెంట్ డెలిగేట్గా. ఓకే ఓకే. ఒక మంచి అవకాశం. 15 days అదేలే, ఈ గుర్తింపు ఉంది కాబట్టి మీకు అదేలే ఇంకా 16 అదేలే కొంచెం అభివృద్ధి ఇంకా భాగస్వామి ఇంకెక్కువ ఇన్వాల్వ్ చేయాలి. ఒక అవేర్నెస్ గా అర్బన్ డెవలప్మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అదే దాని గురించి 15 రోజుల పాటు మమ్మల్ని విదేశాలకు ఓ లిమిటెడ్ ఆఫీసర్స్, మున్సిపల్ మినిస్టర్, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కొంతమంది యాక్టివ్గా ఉండే చైర్పర్సన్స్, కొంతమంది కమిషనర్స్, ఒక టీం సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. ఓ 15 రోజులు దాన్ని చాలా మేము బాగా అక్కడ ఉన్నటువంటి అధ్యయనం చేశారని. మేము పోయినటువంటి దేశాలు సింగపూర్ ఒకటి, మలేషియా ఒకటి, ఇండోనేషియా ఒకటి, థాయిలాండ్ ఒకటి, ఇవన్నీ మంచి స్మార్ట్ సిటీస్. బ్యాంకాక్ బాగా అప్పటికి. అవును, బ్యాంకాక్. అసలు మమ్మల్ని పంపించిన ఉద్దేశం జనరల్గా ట్రాన్స్పోర్టేషన్ ఏ రకంగా ఉంది, వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ ఏ రకంగా సప్లై చేస్తుండ్రు, పారిశుద్ధ్యం ఏ రకంగా ఉంది, తర్వాత ఇవన్నీ కూడా మామూలుగా ఒక నగరాలలో ఎలా అయితే మనం అన్ని కార్యక్రమాలు, నగరంలో సర్వీసెస్ ఏ రకంగా ప్రజలకు సర్వీసెస్ అందించాలి, మనకు ప్రజలకు సేవలు ఏ రకంగా ప్రజలకు దగ్గర తీసుకుపోవాలి, పౌర సేవలు ఏ విధంగా ఉండాలి, పౌర సేవలు ఏ రకంగా ఉండాలి అనేది. అదే రకంగా ఏంటంటే ప్రజలకు కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి మున్సిపాలిటీలో జన్మించిన కాడి నుంచి మరణించేంత వరకు కూడా మున్సిపాలిటీలనే మొదలైంది, మున్సిపాలిటీలో ఎండ్ అయింది. బర్త్ సర్టిఫికెట్ టు డెత్ సర్టిఫికెట్ సేవలు ఏదైతే ఉందో ఈ 19 రకాల సేవలు ఉండేది. అవునవును. ఆ సేవలన్నింటినీ కూడా సేవలన్నింటినీ కూడా మ్యాక్సిమం ప్రజలకు న్యాయం జరిగే విధంగా బిల్డింగ్ పర్మిషన్ కానీ, ఒక ట్యాప్ పర్మిషన్ కానీ, ఒక లైట్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు వాస్తవంగా ప్రజలు కూడా బాగా కోఆపరేట్ చేశారు. మహిళా సంఘాలు బాగా ఇంకా కోఆపరేట్ చేశారు. తర్వాత మహిళా సంఘాలకు కూడా ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి కావాల్సిన టైలరింగ్ కానీ, కంప్యూటర్ శిక్షణ కానీ, ఇతర స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఇచ్చి ఇతర వృత్తులు తయారు చేసుకోవడం, కొవ్వొత్తులు ఇతరత్ర అవి తయారు చేసుకోవడానికి కావాల్సిన సబ్సిడీ. టైలరింగ్ 3 నెలలు టైలరింగ్ నేర్పించి వాళ్ళ 50% కాస్ట్ మీద మిషన్ ఇప్పించేది, కుట్టు మిషన్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ ఏం లేదు, మిషన్ ఒక 5,000 అయింది అనుకోండి, 2,500 మున్సిపాలిటీ నుంచి టైఅప్ సబ్సిడీ ఇచ్చేది. ఆ షాపు నుంచి మిషన్ తెస్తే షాప్ వాళ్ళకి సగం మున్సిపాలిటీ పేమెంట్ చేసి లెటర్ ఇచ్చేది. ఆ రకంగా మిగతాయి కూడా కంప్యూటర్స్. తర్వాత ఈ ఉమెన్ గ్రూపులో ఉన్న వాళ్ళకే ఈ శుభ్రతం చేసే విధంగా వాళ్ళని భాగస్వామ్యం చేశారు. వాళ్ళ భాగస్వామ్యం చేసి డాక్వా గ్రూప్స్ ఫామ్ చేసి, అప్పుడు చురుగ్గా ఉండేది ఫామ్ చేసి ఒక్కొక్క గ్రూప్లో 30 మందిని పెట్టి వాళ్ళతోనే శానిటేషన్ కార్యక్రమాలు, రెగ్యులర్ సిబ్బంది సరిపోని లేకపోవడం, వాళ్ళ సేవలు వాడుకునేది, వాళ్ళ సర్వీసెస్ వాడుకొని వాళ్ళకు దాదాపు ఒక 5 లక్షల రూపాయలు ట్రాక్టర్ కావాలి, ట్రాక్టర్ ట్రైలర్ 1,25,000 సబ్సిడీ ఇచ్చాం. దాదాపు 2,50,000 బ్యాంక్ లోన్ ఇప్పించాం. కొంత వాళ్ళ మార్జిన్ పెట్టించాం. మేము ఆ ట్రాక్టర్స్ వాడుకుంటూ వాళ్ళు చేసే పని చేస్తే వాళ్ళకి ప్రతి నెల ఇచ్చే పేమెంట్లో ఈ ట్రాక్టర్ లోను మందం, ఇన్స్టాల్మెంట్ మందం మేమే మున్సిపాలిటీ నుంచి
బ్యాంక్ ట్రాన్స్ఫర్ మేము టైఅప్ చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇచ్చేది. ఓకే ఓకే. ఆ రకంగా అనేక మందికి సర్వీసెస్ మహిళలతోనే ఎక్కువ బాగా తీసుకోవడం జరిగింది. అండి మీరు జేఎస్ గారు నిజంగా అంటే ఇది ఒక విజన్, అంటే ఒక పొలిటికల్ లీడరు ఏదో పదవి కదా ఒక 5 ఏళ్ళు కాలక్షేపం చేసుకుందాం, ఏదో మనకున్న పరిధిలో పనులు చేద్దామంటే కాదు సార్, ఎంతో విజన్ ఉండాలి. అంటే అన్ని రంగాల్లో మీరు అన్నటువంటి పారిశుద్ధ్యం కావచ్చు, ఈ పౌర సేవలు, సిటిజన్కి కావాల్సినటువంటి ఎవ్రీథింగ్ డోర్ టు డోర్ సిటిజన్ షార్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో కూడా ఓ విజన్ ఉన్న నాయకుడు, అంటే ఒక ఓన్గా ఫీల్ అరే నేను రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునే విధంగా మీ ఎఫర్ట్ ఆ విధంగా ఉండబట్టి సార్ మరి జాతీయ స్థాయిలో ఒక మంచి గుర్తింపు గౌరవం లభించింది. మళ్ళీ దాని తర్వాత 2002లో కూడా గవర్నమెంట్ సెకండ్ టైం మళ్ళీ ఒక 15 రోజుల పాటు చైనా, హాంకాంగ్ ఈ దేశాల్లో పంపించారు. గొప్ప అవకాశం. గుడ్ గవర్నెన్స్ అదే వాటి గురించి బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి మళ్ళీ సెకండ్ టైం 15 days అప్పుడు వెళ్ళటం జరిగింది. గ్రేట్. సరే, కాకపోతే ఏంటంటే మనకన్నా 50 ఏళ్ళు అడ్వాన్స్ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి దేశాలు, డెవలప్మెంట్ కంట్రీస్లో కొంత ఉన్నారు పరిస్థితి. కాకపోతే మాకు ఒక ఇన్స్పిరేషన్ మేము ఆడ ఉన్నటువంటి చూసి మేము నేర్చుకోవడానికి మనం చేయడానికి అదే మనం చాలా చేయాల్సింది ఒక ఇన్స్పిరేషన్ వచ్చినటువంటి పరిస్థితి అది. జేఎస్ గారు మీరు పనిచేసినటువంటి అంటే మీ రాజకీయ అరంగేట్రం సూర్యాపేట అన్న పట్టణంలో వచ్చిన తర్వాత అప్పటికి మన సామాజిక వర్గం గుర్తింపు లేదు. దానికన్నా ముందు ఒక మాట చెప్పండి. ఇక్కడ ఏదైతే ఉందో ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఇవన్నీ కూడా డస్ట్బిన్స్ లేకుండా మేము చేయటం, నూతన పారిశుద్ధ్య విధానం అనేది మేము దానికి నామకరణం. ఇక్కడ అవలంబించినటువంటి ఇప్పుడు మేము కలెక్ట్ చేసినటువంటి డోర్ టు డోర్ మేము కలెక్ట్ చేసినటువంటి ఈ చెత్త ఏదైతే ఉందో డంపింగ్ యార్డ్ తీసుకుపోయిన తర్వాత దాన్ని సాగ్రిగేషన్ చేసేది దేనికి దానికి ఒక 7-8 రకాల ఐటమ్స్ వెళ్ళేది. దాంట్లో చేసి తడి చెత్త మొత్తం కూడా వర్మీ కంపోస్ట్ తయారు చేసాం అప్పుడు. అదేలేండి తడి చెత్త. తర్వాత ఈ పొడి చెత్త ఏదైతే ఉందో పేపర్లు, గ్లాసులు, బాటిల్లో దానికి సాగ్రిగేషన్ చేసి వాటిని కూడా వేస్ట్ కాకుండా దాన్ని కూడా యూటిలైజ్ చేసుకున్నాం పరిస్థితి. ఇవన్నీ కూడా ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉందో భారతదేశం నుంచి 350 మున్సిపాలిటీలు వచ్చి ఇక్కడ చూసిపోయారు. అదే దేశవ్యాప్తంగా ఉన్న భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా 350 సందర్శించారు. ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏ రకంగా అమలు అవుతున్న విధానాలు ఏంటి అని ఇది చేసిపోయారు పరిస్థితి. మాకు చాలా సాటిస్ఫాక్షన్. గుర్తింపు వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని అధ్యయనం చేసి ఒక అప్రిషియేషన్ మాకు సుప్రీంకోర్టు నుంచి కూడా ఒక అప్రిషియేషన్స్ మున్సిపాలిటీకి సర్వీసెస్ బాగా అందిస్తా అని చెప్పి మీ మున్సిపాలిటీని చూసి మేము నేర్చుకోవాలి, ఇతరులు నేర్చుకోవాలని చెప్పి ఆ రకంగా మనకు సర్వీసెస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సరే, మేము చేసిన సర్వీసెస్ ఏదైతే ఉందో మాకైతే తృప్తిగా ఉంది. ప్రజలు కూడా సరే మేము మా టైం అయిపోయి సుమారు 20 ఏళ్ళు అవుతుంది. అంతేలేండి. అవును. ఇప్పటికి కూడా ప్రజలలో ప్రేమ, అభిమానం, గుర్తింపు ఇప్పటికి కూడా ఎక్కడికి పోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా అది ఉన్నాయి పరిస్థితి. వాస్తవంగా మీరు అన్నట్టు అంకిత భావంతో ఒక ప్రజానాయకుడు, ఒక పొలిటికల్ లీడర్ కనుక ప్రజల సమస్యలను ప్రతిదాన్ని స్పందించి ఒక్కటి అంటే మా 10 yearsలో కూడా ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల మీద ఆఫీస్కి వచ్చినప్పుడు వాటిని నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు చెప్పి అది ఏ టైం లోపల చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళతోని ఒక 10 daysలో అయింది. అది అమలు చేశారు సార్ అప్పుడు. 10 daysలో అయింది అని చెప్తే వచ్చిన వాళ్లకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకు 10 daysలో మీ వర్క్ కంప్లీట్ అయింది. 10 daysలో కాకపోతే 11th day వచ్చి మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి మాకు అని చెప్పి వాళ్ళకి రిమైండ్ ఫస్ట్ చెప్పేది పరిస్థితి. నోట్ చేసుకునేది, మా దగ్గర ఉన్న స్టాఫ్ నోట్ చేసుకునేది. మళ్ళీ ఏమైంది 10 days తర్వాత పని అయిందా కాలేదా అనేది కూడా ఏదైనా ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూ అయితే వాళ్ళకి ఏదైనా సివిక్ కమ్యూనిటీస్, రేషన్ కార్డ్స్, వాటర్ సప్లై, ట్యాప్స్, వాళ్ళకి సంబంధించిన ఇతర రెవెన్యూ పరమైనటువంటి అంశాలు కానీ ఇతర డిపార్ట్మెంట్స్ విషయాలు కానీ ఇవన్నీ కూడా ఆ రకంగా 10 yearsలో ఆ రకమైన ఫాలో అప్ చేశారు. గొప్ప విషయం అండి. అంటే అప్పుడు కూడా మీరు ఈ జవాబుదారీతనం ఉండే అకౌంటబిలిటీని మెయింటైన్ చేసినట్టు మాటలు కాదు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు చెప్తున్నట్టుగా ఈ
ఏమంటారు కదా, అంటే ఏదన్నా చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి? సపోజ్ మీరు ఏదో రోడ్డు కావాలని అడిగింది, అది ఆర్థికపరమైన అంశం. ఎస్, అది ఆర్థికపరమైన అంశం, బడ్జెట్తో కూడుకున్నది. ఇప్పుడు మీరు అడిగిన దాని కాస్ట్ ఇంత అవుతుంది, దీన్ని మీకు చేయాలంటే టైం పడుతుంది. అదేలేండి, దాన్ని ప్రయారిటీ బేస్లో పెడుతున్నా. ఉన్న సమస్యలు 100 ఉన్నాయనుకోండి, 100లో ఏది ప్రయారిటీ అనేది తీసుకొని ఆ ప్రయారిటీ బేస్లో మేము పూర్తి చేస్తాం. అంటే పరిమితమైన నిధులు ఇప్పుడు ఉన్నటువంటి బాగా ఫండ్స్ అప్పుడు లేవు కదా. అప్పుడు ఏంటంటే అప్పుడు మా సిబ్బంది జీతాలు మేము ఇవ్వాల్సిన పరిస్థితి. ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి సిబ్బంది జీతాలు మేము అప్పుడు మున్సిపాలిటీ నుంచే మేము ఇచ్చే పరిస్థితి. అంటే ప్రభుత్వం నుంచి ఏం నిధులు లేదు, జీతాలకు ఏం లేవు. 2010 తర్వాత చేసిన యాజిస్ట్రేషన్ వల్ల 2011 నుంచి ప్రభుత్వం ఇస్తుంది శాలరీస్. ఇప్పుడు అదే వచ్చిన పన్నుల నుంచి. అప్పుడు మాకు టెన్షన్, ప్రతి నెల 20వ తారీఖు కాగానే ఫస్ట్ వస్తుంది శాలరీస్, ఏ రకంగా ఇవ్వాలనేది మాకు ఆ టెన్షన్ ఉండేది పరిస్థితి. అదేలేండి, ఆ విధంగా మీరు 2005 వరకు ఆ రకంగా మా సర్వీస్ మాకున్న అవకాశం 2 టర్ముల అవకాశం వచ్చింది. సరే, ప్రజలు ఇచ్చారు, మేము ప్రజలు ఇచ్చిన దానికి తృప్తిగా మేము చేసాం, ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు పరిస్థితి. ఓకే, ఇది నిరంతరం. నేనేంటంటే ఏ ఒక్కరోజు ఇది ఒకటేంటంటే అర్బన్ మైగ్రేషన్ పెరుగుతుంది. పట్టణీకరణ, గ్రామాల నుంచి ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం, విద్యా అవకాశాల కోసం పట్టణ ప్రాంతాలకు వస్తాం. పట్టణాలు బాగా పెరుగుతున్నాయి పరిస్థితి. పెరిగిన పట్టణాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి నిధులు కొరత ఉంది. అవునులేండి, అది నిధుల కొరత ఉంది పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు దాదాపు ఒక 10 years పోతే ఇప్పుడు రూరల్ 50, అర్బన్ 50 అయితే, ఇప్పుడు 50-60 రూరల్ ఉంది, 40 అర్బన్ ఉంది. ఇంకో 10-15 years పోతే 50-50 అయితే పరిస్థితి. అవును, బాగా నగరీకరణ బాగా పెరిగిపోయింది, పట్టణీకరణ బాగా పెరుగుతుంది. కాబట్టి దాన్ని మనం దాంతోపాటుగా మన ప్లానింగ్, మన విజన్ కూడా, భవిష్యత్తు విజన్ ఏ రకంగా ఉండాలనేది మనం విజన్ రూపొందించుకొని వ్యవహారం చేయాలి. అప్పుడే 25 ఏళ్ల కిందనే కరెక్ట్ టోటల్గా ఇక్కడ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇవన్నీ కూడా డిమార్కేషన్ చేసి, ఏది ఎన్క్రోచ్ చేసుకోకుండా అన్ని డిమార్కేషన్ చేయించి పెట్టాం. మేము ఆ టైంలో లేఅవుట్స్, ఆ లేఅవుట్స్ ప్రాంతాలలో కూడా 10% ల్యాండ్ మున్సిపాలిటీకి తీసుకొని ఆడ అవసరమైనటువంటి ఒక 25 ప్రభుత్వ పాఠశాలలు కట్టించాం. ఇక్కడ గవర్నమెంట్ ఓన్ స్కూల్స్, అంతకుముందు ఎక్కడ ఓన్ బిల్డింగ్స్ లేకుంటే 25 ప్రభుత్వ పాఠశాలలు నిర్మాణం చేయించాం. సొంత భవనాలు అన్నిటి కూడా సొంత భవనాలు. గవర్నమెంట్ నుంచి నిధులు శాంక్షన్ చేయించి, స్థలం మున్సిపాలిటీ నుంచి ఇచ్చి ఓన్ బిల్డింగ్స్ నిర్మాణం చేయించాం. ఒక ఆధునాతన కబేలా నిర్మాణం చేయించాం. 3 అర్బన్ హాస్పిటల్స్, పేదవర్గాలు ఉన్న ప్రాంతాల్లో 3 అర్బన్ హాస్పిటల్స్ నిర్మాణం చేయించాం పరిస్థితి. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, ఒక 400 మంది గిరిజన పిల్లలు ఉండేదానికి సుమారు 3000 గజాల జాగిచ్చి ఒక అర్బన్ ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా మనం ఏర్పాటు చేయించడం జరిగింది. అప్పుడు మేమున్న టైంలోనే కొత్త మన న్యూ బస్ స్టేషన్ ఒకటి, ఏరియా హాస్పిటల్, 100 bedded ఏరియా హాస్పిటల్ ఒకటి, అవన్నీ కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయినటువంటి జమ్మిగడ్డలో ఉంది, అదే మన తాళగడ్డలో. తర్వాత మున్సిపల్ ఆఫీస్ కోసం కూడా కాంప్లెక్స్ 2 ఎకరాల స్థలం ఖరీదు చేసి, మీ పీరియడ్లో నేనే ఖరీదు చేసి దాన్ని వివేకానంద మున్సిపల్ కాంప్లెక్స్ అని 2 ఎకరాలు 10 కోట్లతో అప్పుడు ఇప్పుడు వాడుతున్నది 1 లక్ష SFT కాంప్లెక్స్ నిర్మాణం చేయించాం. తర్వాత 15 ఎకరాల స్థలం స్టేడియం కొరకు, నేతాజీ మున్సిపల్ స్టేడియం పేరుతోనే 15 ఎకరాల ల్యాండ్ కాసరాబాద్ రోడ్లో స్థలం సేకరించి ఖరీదు చేసి మున్సిపల్ ఫండ్స్ నుంచి ఆ స్థలం స్టేడియం నిర్మాణం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు డిజైన్స్ అప్రూవల్ చేయించి, లాల్ బహదూర్ స్టేడియం టైప్లో మోడల్, అదే అంతర్రాష్ట్ర టోర్నమెంట్ జరుపుకునే విధంగా చేయించి పెట్టించాం. 15 ఎకరాల ల్యాండ్ ఇప్పటికీ. అంటే ఎస్పీ ఆఫీస్ కాంప్లెక్స్ మున్సిపాలిటీ ఉన్నటువంటిది. అవును, ఇంతకుముందు ఎస్పీ ఆఫీస్ కాంప్లెక్స్ పరిస్థితి. సరే, మన పరిధిలో మనం చేయాల్సినటువంటి పరిధిలో మనం. గ్రేట్ అండి జేఎస్ గారు, ఇంత ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఇంత సమగ్రమైనటువంటి అభివృద్ధి అన్ని రంగాలుగా నిజంగా మీరు చేసినటువంటి ఆ 2 పర్యాయాలు, ఆ డెవలప్మెంటు ఇప్పటికీ అదే కంటిన్యూ, అంటే కంటిన్యూ అవుతుంది తప్ప కొత్త డెవలప్మెంట్ అనేది పెద్దగా ఏం లేదు చెప్పుకోదగ్గాయి. సరే, ఎనీహౌ మీరు ఒక రాజకీయంగా
ఒక సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా మీరు చేసినటువంటి ఆ 2 టర్మ్స్ నిజంగా ఎల్లకాలం అండి, ఎప్పుడు గుర్తుండిపోతాయి ప్రజలు. అందుకే ఇప్పటికీ మీరు అన్నట్టు ఆ గుర్తింపు, గౌరవం, ప్రేమ, అభిమానం, ఆ చరిష్మా, మరి నిజంగా జేఎస్ గారికి ఓ చరిష్మా ఉంది. ఆనాడు పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు కూడా మీ యొక్క ఆ చరిష్మాకు ఆకర్షితులై మిమ్మల్ని ఎక్కువ దగ్గరికి తీశారని అంటారు. ఎన్టీఆర్తో ఉన్న అనుబంధం ఏంటి సార్ మీకు? అంటే గౌరవంగా అయినా ఎప్పుడు పోయినప్పటికి కూడా మేము ఏది అడిగినా జెన్యూన్గానే అడుగుతాం, ప్రజల కోసం అడుగుతాం. అదే వాస్తవంగా ఒక రకంగా ఒక టైంలో ఆయన మాకు స్ఫూర్తి, ఆయన ఉన్న టైంలో స్ఫూర్తి, ఒక మంచి డైనమిక్ డెసిషన్ ప్రజల కోసం. అంతేలేండి, బడుగు బలైన వర్గాల కోసం చేయాలని తపన ఉన్నటువంటి అందులో ఏంటంటే ప్రజల ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా. ఎస్ అంతే. ఇప్పుడు రాజ్యాధికారంలో భాగస్వాములు అందరూ కావాలి, రాజ్యాధికారంలో భాగస్వాములు అన్ని వర్గాలు అందరు భాగస్వాములు కావాలనేది సంకల్పం, కాన్సెప్ట్. ఆ మహనీయుడు మహిళల రిజర్వేషన్ 27% రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. బీసీల రిజర్వేషన్ ఇచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారు. అవును, బీసీలకు రాజకీయంగా అవకాశాలు కూడా ఆయన ఇంకో 10 ఏళ్ళు ఆయన జీవించి ఉన్నట్టయితే ఇంకా కొన్ని రిఫార్మ్స్, ఆ రోజు పటేల్ పటవారీ వ్యవస్థ రద్దు చేయటం ఒకటి, అవునవును, చాలా కొత్త మండలాలు ఏర్పాటు చేయటం మండలు, అవును, ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఇది కాదు, అవును, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర తీసుకుపోవాలనే ఆయన సంకల్పం. అవును, కరెక్ట్. అందువల్ల ఏంటంటే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి పోవాలి. ఎస్ అది ఆ ఒరవడి తీసుకొచ్చారండి ప్రజాప్రభుత్వాలు. అంతకుముందు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ట్రావెలర్స్ బంగ్లాకే పరిమితం అయ్యేవాళ్ళు, రహదారి బంగ్లాకే పరిమితం అయ్యేవాళ్ళు పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు కదా. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా కానీ నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం తిరిగే పరిస్థితి ఉంటుంది. అవునవును. జేఎస్ గారు, ఇంకోటి, మీరు సూర్యాపేట ఈ పట్టణానికి వచ్చిన తర్వాత రాకముందు ఇక్కడ అప్పుడు సామాజిక వర్గం ఏదైతుందో దీని అసలు గుర్తింపు అంటే ఇదేంటి అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చినటువంటి సందర్భాలు. ఏది మీరు 85 ఆ పీరియడ్లో 88 అసలు ఆ పీరియడ్లో అసలు ఏంటి ఈ కమ్యూనిటీ ఏంది, బీసీలో ఈ పేరు ఆడిన లేదు అనేటువంటి స్థాయి నుంచి మీరు రాజకీయంగా ఎదిగి సూర్యాపేట మున్సిపాలిటీకి చైర్మన్ అయిన తర్వాత ఒక్కసారి పెనుమార్పు, అరే వీళ్ళలో కూడా ఇంత ఇంటలెక్చువల్స్ రా ఇదేంది అని చెప్పి ఒక పెద్ద కులానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి సంఘటన అదే 85 నుంచి అదే 90 వరకు అని మీరు ఫస్ట్ టర్మ్ చేసినప్పుడు అది చాలా గ్రామాల్లో కూడా పెద్ద డిస్కషన్ వచ్చి ఓన్ చేసుకున్నారు. అదే జేఎస్ గారు అంటే మన మనిషి మన అనేటువంటిది. అప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. అది అందరికీ దక్కదు సార్. ఇప్పుడు ఈరోజు మీరు రాష్ట్ర స్థాయిలో పార్టీలకు అతీతంగా మీ చరిష్మాతోటి, మీ వాక్చాతుర్యంతో, మరి కుల సంఘాల్లో కూడా రాష్ట్ర నాయకులుగా మీరు మంచిగా అక్కడున్న సమస్యని మీరు దాన్ని చాకచక్యంగా తిప్పడంలో చాలా నైపుణ్యం గలవారన్నట్టు ఒక గుర్తింపు ఉంది. అంటే ఈ విధంగా మీరు కులానికి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి ఒక కీర్తిని, గుర్తింపుని తీసుకురావడం మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు దీన్ని? సరే, దీన్ని నా ధర్మంగా, నా కర్తవ్యంగా నేను భావిస్తా ఉన్నా. జనరల్గా బేసికల్గా 1970-75 కన్నా ముందు మన సామాజిక వర్గాలలో ఎక్కువ మంది వ్యవసాయం చదువుకున్నటువంటి వాళ్ళు వ్యవసాయం తర్వాత ఉపాధ్యాయులుగా కొంతమంది నియామకాలు పరిమితమైనటువంటి ఉద్యోగాల పరిస్థితి. ఆ తర్వాత కొంత ఎడ్యుకేషన్లో ముందరికి రావటం, ఆ తర్వాత ఇతర వైపు కూడా వ్యాపారాలలో కూడా ఆలోచన చేయటం. దానివల్ల ఏంటంటే కొంత చైతన్యం, విద్య, వ్యవసాయం ద్వారా చదువుకోవటం, చదువు ద్వారా వచ్చినటువంటి ఆ చైతన్యం, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు, వ్యాపారం, దానివల్ల ఏంటంటే సహజంగా సరే ఎక్కడున్నా కానీ ఏంటంటే మన వాళ్ళ లీడర్షిప్ లక్షణాలు ఎక్కువ, మన సామాజిక వర్గంలో లీడర్షిప్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని సరే అది ఒక వెపన్, అది అంతేలేండి. ఆ వెపన్ మంచిగా వాడితే మంచి అయింది, చెడ్డగా వాడితే చెడ్డ అయింది పరిస్థితి. సరే, దాని మీద ఏంటంటే సరే మన సామాజిక వర్గంలో ఉన్న పేదవాళ్ళు కూడా వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళు సరే మనతో పాటు వాళ్ళని ముందరికి తీసుకుపోవడానికి మన చేయూతనివ్వాలనేది నా సంకల్పం ఎప్పుడు కూడా. సుమారుగా నేను 1974-75లో హాస్టల్ ట్రస్ట్ మెంబర్, నాన్నగారి పేరు మీద ఖైరతాబాద్ హాస్టల్లో ట్రస్ట్ మెంబర్ని. ఫస్ట్ ట్రస్ట్ మెంబర్స్ అంటే ఫస్ట్ ఫౌండర్ మెంబర్స్ 100 మెంబర్స్లో
ఎస్ 1 ఆఫ్ నాది 37 సీరియల్ నెంబర్. ఓహో 100 37 సీరియల్ నెంబరు నాయనగారి పేరు మీద పెట్టించాను. ఓకే. ఒక ఎకరం అయితే 2116 వచ్చినాయి, 2000 వచ్చినాయి అప్పట్లో. వేరే భూమి కాదు, రోడ్డు మీద ఉన్నది. అదేలేండి, మంచి ఇప్పుడు విలువైన, కోట్ల విలువైన, ఇలా 5 కోట్లు పోతే కోట్ల విలువైన భూమి ఆ రోజుల్లో 2000కే. 2000కి అమ్మి ట్రస్ట్ మెంబర్ చేసి. బా సరే, పేద విద్యార్థులకు సర్వీస్. అదేలేండి, ఆనాడు హైదరాబాద్ ఆ విజన్ ఉండటానికి ఈ రోజు ఎంతో మంది అందులో నుంచి ఫౌండర్ మెంబర్స్ 100 మెంబర్స్లో 37 సీరియల్ గ్రేట్. 50 ఏళ్ల నుంచి కూడా హాస్టల్ సర్వీసెస్ చేస్తున్నారు. అంతే పరిమితమైన సర్వీసెస్. మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అదే మనం ఉన్నటువంటి పరిధిలో మన సర్వీసెస్ మనం చేసాం. ఎంతోమంది మనకన్నా ఎక్కువ సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అదేలేండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ సేవ చేయడానికి అవకాశం. అదే మనం ఇక్కడ దూరంగా ఉన్నాం కాబట్టి అవసరాన్ని బట్టి మన సర్వీసెస్ మనం అందించగలుగుతాం. అట్నే కమ్యూనిటీకి కూడా లాస్ట్ 50 years నుంచి కూడా సరే ఏదైనప్పటికీ కూడా అంటే సమాజాన్ని మన సామాజిక వర్గాన్ని ప్రేమించడం, ఎదుటివాన్ని విమర్శించాలి, ఎదుటివాన్ని వ్యతిరేకించాలనే సంకల్పం ఎప్పుడు. ఎలాంటి భావన అదేలేండి. ఆల్ ఆర్ ఈక్వల్ అనే ఆలోచనలే ఉన్నాం. మనం అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచన పరిస్థితి. ఎవరినో ద్వేషించాలి, ఎవరినో అభిమానించాలి అనే పరిస్థితి కాకుండా మనం ఇంప్రూవ్ కావాలి. మనం ఇంప్రూవ్ కావాలి పరిస్థితి. ఇలా ఉన్న జనాభా ఇంప్రూవ్ కావాలి. అవునవును. మన దాంట్లో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా చేయతనియాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఇలా హాస్టల్ వాళ్ళకే ఉపయోగపడుతుంది. 5-6 వేల మంది చదువుకున్నారు. ఈ రోజు మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇలా ఉన్నారు సార్, వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, మంచి ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. అక్కడ అదే ఆ ఫెసిలిటేషన్ ఉండటానికి ఈరోజు హైదరాబాద్లో కూడా ల్యాండ్ మార్క్ ఇవ్వాలి. ల్యాండ్ మార్క్ అదే స్టేట్కు ల్యాండ్ మార్క్ ఏంది ఇవ్వాలి. అవునవును, అదేలేండి. అప్పుడు ట్రస్ట్ మెంబర్స్ అంతా కూడా అంత ఎంతో ముందు చూపుతో త్యాగాలు, వారి యొక్క త్యాగాలతోటే ఈరోజు ఫలాన్ని అనుభవించారు. ఈ జనరేషన్ ఆ ఫలాలు ఏదైతే ఉందో ఇప్పుడు అనుభవించారు సార్, అనుభవించారు. ఇప్పుడు అంతా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద కూడా సివిల్ సర్వీసెస్ స్థాయికి వచ్చారు, చేరుకొచ్చారు. తర్వాత అంతకుముందు ఎంతసేపు కూడా సర్పంచ్, గ్రామ పంచాయతీ సర్పంచ్, లేకుండా ఎంపీటీసీ, అవును, వార్డు కౌన్సిలర్, ఆ స్థాయిలోనే ఉండేది అప్పుడున్న పరిస్థితి. ఈ రోజు వచ్చేవరకే కొన్ని అవకాశాలు ఎమ్మెల్యే స్థాయికి, ఎంపీ స్థాయికి వచ్చారు పరిస్థితి. అవునవును. కాకపోతే మాకు ఆనాడు ఉన్న పరిస్థితులు ఏదైతే ఉందో, ఇది ఎస్సీ రిజర్వ్ 2010 వరకు ఎస్సీ రిజర్వ్ కాబట్టి మాకు దాంతో అవకాశాలు కొద్దిగా అంతవరకే పరిమితం పరిస్థితి వచ్చింది. జేఎస్ గారు, ఇది ఒక యాంగిల్. ఇప్పుడు మీరు ఒక జిల్లా స్థాయి లీడరు, ఏ పార్టీలు ఏదైనా కావచ్చండి, సరే అది అధికారాలు మారుతుంటాయి, అవకాశాలు వస్తుంటాయి. ఇప్పుడు బీసీలకు చట్టసభల్లో మీలాంటి వాళ్ళు రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యం ఏదైతే కొన్ని అగ్రవర్ణాలు వాళ్ళ వైపే పోతున్నట్టే, ఏ పార్టీ అయినా వాళ్ళ వైపే పోయి టికెట్లు ఇచ్చి, అంటే ఒక ధన రాజకీయాలు నడుస్తున్న క్రమంలో ఇవన్నీ బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఉంటే మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక బీసీ స్థానంలో ఒక ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. సో ఈ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అనేటువంటిది కొన్ని దశాబ్దాలుగా నలుగుతుంది. దీని మీద ఏ విధంగా కార్యాచరణ ఉంటే బాగుంటుంది అంటారు మీ అనుభవంలో? వాస్తవంగా స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా ఇప్పుడు. అవును, 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా, కాకపోతే సరే ఆనాడు ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కొంత బెటర్ పొజిషన్ ఉంది. అలా అంటే ఎవరికి వారు ఎదిగొస్తారు పరిస్థితి, ఎవరికి వాళ్ళు స్వయం రిజర్వేషన్ అవకాశాలు కాకుండా ఎవరికి వాళ్ళు కష్టపడి ఎదిగొస్తున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు రిజర్వేషన్ అవకాశాలు బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన సుమారుగా 55 నుంచి 60% బీసీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన అవకాశాలు ఉన్నట్టు ఇంకా మెరుగైన పరిస్థితి, ఇంకా ఎక్కువ మందికి అవకాశాలు ఎక్కువ అందించుకోవచ్చు. అదే సరే, దానికి తోడు ఎవరన్నా ఎదిగి ముద్దలకు వచ్చినప్పటికి కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏదైతే ఉందో, ఈ ఆర్థికపరమైనటువంటి ఎన్నిక, ఎలక్షన్ అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం అవుతుంది. ఇప్పుడు మనం ఎంత సర్వీస్ చేసినప్పటికి కూడా అక్కడ వెనకబడిపోతుంది. ఇప్పుడు అవతల మనం దాన్ని ప్రత్యర్థి వాళ్ళ ఫైనాన్సింగ్ వాటిని దృష్టిలో పెట్టుకుంటే మనం దాన్ని ఫేస్ చేయడం అనేది, భరించడం అనేది కష్టంగా ఉంటుంది. అవునవును, అదే సార్. ఇప్పుడు అదే మీరన్నది ఏకీవిద్దాం, అది ఓకే. ఇప్పుడు ఉదాహరణకి సూర్యాపేట బీసీ రిజర్వ్డ్,
ఇప్పుడు బీసీ అన్నప్పుడు అన్ని పార్టీల నుంచి బీసీ అభ్యర్థిని నిలబెడతారు కాబట్టి అప్పుడు పెద్దగా సరే ఈ ధనబలంతో ముందుకు వచ్చినా అందరూ కూడా సమఉజ్జీలో దానికి పోటీ ఇస్తారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ లేవు కాబట్టి అవతల జనరల్ అభ్యర్థి బాగా కోట్లకు పడగలిగిన అభ్యర్థి అక్కడికి వచ్చిన పడడం వల్ల బీసీలు వెనకబడిపోతున్నారు. అదే బీసీ రిజర్వ్డ్ స్థానాలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి ఉన్నట్టు ఉండాలి అనేటువంటిది బీసీల కళ. దామాషా ప్రకారంగా బీసీ రిజర్వేషన్గా ఇచ్చినట్టయితే అవును జనాభా ప్రాతిపదికన కొంత అవకాశాలు మెరుగైతే కొంత అవకాశాలు మెరుగైతాయి. తర్వాత ఇవాళ ఒకటేంటంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే బీసీ అనే వరకు 135 కులాలు ఎక్కువ 135 కులాల కాడికి వచ్చేవరకే మళ్ళా ఈ పలాని యాదవ్ సామాజిక వర్గం, పలాని గౌడ సామాజిక వర్గం, పలాని మున్నూరు కాపు సామాజిక వర్గం, పలాని పద్మశాలి సామాజిక వర్గం అంటే ఈ బైఫర్కేషన్ వస్తుంది. అట్లా కాకుండా బీసీగానే చేస్తే వాస్తవంగా బీసీలలో ఆ యొక్క చైతన్యం అవును బీసీలలో చైతన్యం వస్తే ఏ రిజర్వేషన్ అవసరం లేదు. ఏదో రాజ్యాధికారంతో రాజ్యాధికారంలో భాగస్వాములు ఇప్పుడు అదేలేండి అందరూ ఒక గొడుగు కిందకి వచ్చి ఒక తాటి మీద ఉంటే మనం బీసీలో అనే ఒక పరిస్థితి వస్తే అదే బీసీలో పేద వర్గాల నుంచి వచ్చి బలహీన వర్గాలు వెనకబడ్డ వాళ్ళం అనే పరిస్థితి వస్తే అది కొంత ఇదైతే పరిస్థితి. ఓకే రాజ్యాంగబద్ధంగా చేస్తే ఇంకొంచెం మెరుగవుతాయి అవకాశాలు మెరుగైతే పరిస్థితి. జేఎస్ గారు సరే ఫైనల్గా ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ అయిపోయాయి, రేపు స్థానిక ఎన్నికల సమరం స్టార్ట్ అవుద్దిగా రాబోయే 1-2 నెలల్లో. మీ భవిష్యత్తు స్థానిక ఎన్నికలు కావచ్చు ఇంకా భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ జేఎస్ గారిది ఎలా ఉండబోతుంది అని ప్రశ్నించుకునే వాళ్ళకు, మీ అభిమానులకు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? శ్రీనివాస్ గారు, ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇప్పుడు స్థానిక సంస్థలల్లో మేము పోటీ చేసేది కావు, ఆ పరిధి దాటిపోయినా ఇప్పుడు అదే మీరు జిల్లా స్థాయి ఆ పరిధి దాటిపోయిన సరే మేము ఏంటంటే ఒక మున్సిపల్ చైర్మన్ అనేది దాదాపు ఒక రకంగా ఈక్వల్ టు ఎమ్మెల్యే పోస్ట్. అవును ఆ పోస్టే ఒక 10 ఏళ్ళు ఉన్నతంగా చేసాం పరిస్థితి, ఒక ఆదర్శంగా చేశారు. లోకల్ స్థానిక బడీల స్థానిక సంస్థల గురించి వాస్తవంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి అవును ఇది 3 అంచెల ప్రభుత్వం, ఇది అవును కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు అనేది ఒక 3 అంచెల ప్రభుత్వం అని చెప్పి చేసినప్పటికీ కూడా అది ఆచరణలో అమలు చేయటం లేదు. అవును స్థానిక ప్రభుత్వాలు అంటారు, స్థానిక సంస్థలు అంటారు. అదే అదే ఓ స్థానిక సంస్థలు ఏదైతే ఉందో ఇప్పుడున్న స్థానిక సంస్థలు దాదాపు ఒక రకం చూస్తే ఉత్సవ విగ్రహాలు లెక్కనే ఉన్నాయి. అవునవును ఉత్సవ విగ్రహాలు లెక్కనే ఉన్నాయి. ఏ రకమైనటువంటి వాళ్ళకి నిర్ణయాత్మక శక్తి లేనటువంటి పరిస్థితి, ఆర్థిక శక్తి అంటే మంజూరు చేసే శక్తి లేనటువంటి, నిధులు లేనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఇదైతే పరిస్థితి. సరే ఒకప్పుడు మేము చేసిన ఈ పరిస్థితులు వేరు ఉంటాయి. మేము చేసిన టైంలో మాకు ఏది లేదు, డైరెక్ట్గా ఏది ప్రజలకు ఏది కావాల్సి వస్తే అది మేము చేసేది. అవునవును అంతే తప్ప మాకు ఏది లేదు పరిస్థితి. అదే మీరు అన్నట్టు స్థానిక సంస్థలు అనేసరికి మీ స్థాయి జిల్లా స్థాయి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలోకి పోయిన వాళ్ళు మీరు. లోకల్ బాడీస్ అనేసరికి సార్ ఇప్పుడు జడ్పీ చైర్మన్ కూడా లోకల్ బాడీస్ నుంచే ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు. ఇప్పుడంటే ఇప్పుడు మేము చేసినటువంటి సర్వీసెస్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నాయి. అవునులేండి, సేపటికి అవకాశాల కొద్ది తిరిగి రాజకీయాలు అయినాయి, స్టార్ట్ అయినాయి, అంత కొంచెం విలువలు తగ్గిపోయినాయి. మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ రాజకీయం కేంద్రీకరణ అవుతుంది. అదేలేండి, ఆ సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ అయినాయి. అది దాన్ని ఏంటంటే డీసెంట్రలైజేషన్ లేదు, లేదు అంత సెంట్రలైజేషన్ అవుతుంది. అవునవును కరెక్టే. ఈ పరిస్థితుల్లో వాటి గురించి మేము ఆలోచన చేసాం. ఇప్పుడు 1 ఇయర్ కంటిన్యూగా ఎన్నికలు ఉంటాయి. ఇప్పటి నుంచి ఇంకా 1 ఇయర్ కంటిన్యూగా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, తర్వాత మున్సిపాలిటీస్, జెడ్పీటీసీ, ఎంపీపీ, తర్వాత పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్స్, తర్వాత సింగిల్ విండోలు, నీటి సంఘాలు, ఇవన్నీ ఒక 1 ఇయర్ ఇవే ఉంటాయి పరిస్థితి. భావితరాలకు సరే ఈరోజు మన పూర్వీకులు, మన భారతదేశం విలువలు దాదాపు 5,000 సంవత్సరాల నుంచే ఒక విలువలతో కూడినటువంటి దేశంగా మన భారతదేశం, సంస్కృతి, సంప్రదాయాలు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి.
ఏదైనా అందరం కూడా వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిలాష. చక్కటి సూచన సార్, అంతే, చాలా విలువైన. ఇదంతా ఈ వెస్ట్రన్ కల్చర్ అని అదని ఇదని చాలా అవును, ఈ సోషల్ మీడియా అని అదని ఇదని అసలు అంతా కొంచెం వినటానికి ఇబ్బందికరంగా ఉంది, చూడటానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవం అండి, అన్ని గమనిస్తున్నారు కాబట్టి మీరు. మన జనరేషన్ కూడా పిల్లలకు కూడా మన చరిత్ర ఏంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు స్వాతంత్రం గురించి సరే మాకు మీకు తెలుసు, అవును, ఇప్పుడు వచ్చే జనరేషన్ స్వాతంత్రం గురించి తెలియదు పరిస్థితి. తెలియదు. 400-500 సంవత్సరాలు ఈ దేశాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, తర్వాత మహమ్మదీయులు పరిపాలించారు. అవును, దాన్ని ఆ పోరాటం వాళ్ళ మీద పోరాటం చేయడానికి 1857 ఝాన్సీ లక్ష్మి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కానించి మొదలు పెడతారు. ఒక 90 ఏళ్ల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది. అవును, 1947 మహాత్మా గాంధీ గారి నాయకత్వాన దేశ ప్రజలందరూ కూడా 90 years స్ట్రగుల్ పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ జనరేషన్ అసలు ఏం తెలియదు. ఎంతసేపు ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఇవి ఇస్తే మన హిస్టరీ పాఠ్యాంశాలలో కూడా ఇవన్నీ కూడా ఏంటంటే వీటన్నిటిని కూడా పాఠ్యాంశాలలో కూడా వీటిని చేర్చాల్సిన పరిస్థితి ఉంది. చక్కటి సూచన అండి. అవును, మనకు ఏదైనప్పటికి కూడా యోగా ఉంది. అవును, ఇవాళ కొత్తగా పెట్టింది కాదు, 50 దాదాపు 100 సంవత్సరాల క్రితం, కొన్ని 100 సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్రాక్టీస్ అది. ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతత. ఓకే సార్, మీరు ఎంతో అనుభవం గడించి ఆరితేరిన రాజకీయ ఉద్దండులు, మీ మేధస్సు, మీ అన్నీ కూడా మరి రాబోయే రోజుల్లో మీరు కూడా రాజకీయ అవకాశాలను చేజిక్కించుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు మన బీసీ సామాజిక వర్గానికి అవకాశాలు వస్తే మీరు వెన్నంటుండి సలహాలు, సూచనలు ఇచ్చి ఒక కనీసం మండల స్థాయిలో ఒక ఉన్నత పదవులు సరే. ఏదైనా ఒకటేంటంటే మనం మన దాంట్లో కూడా డిఫరెంట్ పార్టీలలో పనిచేస్తాం. అవును, ఏ పార్టీలో పనిచేసినా చిత్తశుద్ధిగా పనిచేసి ఆ పార్టీ అభిమానాన్ని చూరగొని ఆ పార్టీ ద్వారా ప్రజలకు కావాల్సిన సర్వీసెస్ అందించాల్సిన అవసరం. ఎప్పుడు కూడా కులం ద్వారా ఏదో జరుగుద్దనే పరిస్థితి ఎప్పుడు కాదు. అదేలేండి. అవును, పార్టీ ద్వారా అవకాశాలు పొందినప్పుడు ఆటోమేటిక్ ఉన్న సామాజిక వర్గం తోడ్పాటు అవును ఉంటుంది పరిస్థితి. కాబట్టి నేను ఏంటంటే డిఫరెంట్ పార్టీలు, అన్ని పార్టీలలో మన వాళ్ళు ఉన్నారు. అవును, అదేలేండి, రకరకాల పార్టీలు వాళ్ళని ఆ పార్టీలలో వాళ్ళ సర్వీసెస్ అంతే వాళ్ళకు ఆ గుర్తింపు తెచ్చే పరిస్థితి కావాలి. అవునవును, ఆ విధంగా. అవును సార్, పార్టీ టికెట్స్ తీసుకున్నప్పుడు, పార్టీల సర్వీస్ చేసినప్పుడు ప్రజలలో కూడా అభిమానం పెరుగుద్ది పరిస్థితి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా ఛానల్కు ఇచ్చి మీ యొక్క అంతరంగాన్ని, మీ అనుభవాల్ని ఎన్నో షేర్ చేసి మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మీకు, మీ టీంకు. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Bye bye. Take care.